welcome to my YouTube channel Namoru to Yuki. So I hope everybody are doing good and everybody are safe. So నేను కూడా ఇక్కడ చాలా బాగున్నాను. బిఫోర్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ ఇస్ Namoru to Yuki. Thank you very much. మోస్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ ఎందుకు ఫెయిల్ అవుతాయి, ఎటు సైడ్ నుంచి ఫెయిల్ అవుతాయి, వెదర్ ఉమెన్ సైడ్ నుంచి ఫెయిల్ అవుతాయా లేకపోతే మెన్ సైడ్ నుంచి ఫెయిల్ అవుతాయా రిలేషన్షిప్స్, అసలుకి ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది విల్ జస్ట్ టాక్ హియర్. ఓకే, ఫస్ట్ థింగ్, ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వక ముందు ఓకే మెచ్యూరిటీతో ఎంటర్ అవ్వాలి. జస్ట్ డోంట్ గో బ్లైండ్లీ అండ్ గెట్ ఇన్ టు దట్. ఎప్పుడు బ్లైండ్గా వీ షుడ్ నెవర్ గెట్ ఇన్ టు ఎనీ రిలేషన్షిప్స్. ఆల్రైట్, సెకండ్ థింగ్ మెయిన్గా ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ట్రస్ట్ లేకపోతే ఆ రిలేషన్షిప్ అనేది ఉండదన్నమాట. ట్రస్ట్ ఈజ్ ది మెయిన్ థింగ్ ఇన్ టు ది రిలేషన్షిప్. ట్రస్ట్ ఎలా ఉండాలి అంటే, ఒక అబ్బాయి అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నీ ఫోన్ తనకి, తన ఫోన్ నీకు ఇచ్చినప్పుడు వెన్ యూ ఎక్స్చేంజ్ ది ఫోన్స్ అండ్ గివ్ ఇట్ బ్యాక్. ఓకే, అ గుడ్ స్మైల్తో ఎక్స్చేంజ్ చేసుకుని వితౌట్ ఎనీ క్లాషెస్ అండ్ రెస్ట్ ఆఫ్ ది డేస్ మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ అయ్యేటట్టు ఆ ర్యాప్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇన్ ద కేస్ ఎవరితో ఒక పర్సన్తో నువ్వు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు యూ షుడ్ నెవర్ గెట్ ఇన్ టు అనదర్ రిలేషన్షిప్, అనదర్ ట్రాక్ అనమాట. ఒకే ట్రాక్ మీద ఉండాలి. సో అంత ట్రస్ట్ ఉండాలన్నమాట. థర్డ్ థింగ్ వచ్చేసి అండర్స్టాండింగ్ లేకపోతే మోస్ట్ ఆఫ్ ది క్లాషెస్ ఇక్కడే వస్తాయి అన్నమాట, అండర్స్టాండింగ్లో. సో అండర్స్టాండింగ్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం మోస్ట్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ బాయ్స్ సైడ్ నుంచి వస్తుంది అనమాట. గర్ల్స్ సైడ్ నుంచి బికాస్ గర్ల్స్ సైడ్ నుంచి అండర్స్టాండింగ్ లేదు అనట్లేదు, అండర్స్టాండింగ్ ఉంటుంది, బట్ గర్ల్స్ సైడ్ నుంచి తక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది అనమాట. ఎలా అంటే ఒక పర్సన్ అంటే ఇప్పుడు ఒక మెన్ ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది అనమాట. సో దట్ డే తన కోసం టైం స్పెండ్ చేయలేడు, బట్ దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది తనకి, ఎక్కడికో వేరే ప్లేస్కి వెళ్ళాలి, అదర్వైజ్ ఏదో తన పర్సనల్ ఆర్ తన వర్క్ మీద వెళ్ళాలి. బట్ ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, సో తనకి నా మీద ఇంట్రెస్ట్ లేదు, తనకి నా మీద లవ్ తగ్గిపోయిందేమో, సో నాకు ఈరోజు నాతోటి ఉండాలి అని చెప్పినా కూడా తను లేదు నాకు వర్క్ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోతున్నాడు, అలా అనుకొని ఉంటుంది. సో ఇదంతా ట్రాష్ అనమాట. సో గర్ల్స్ ప్లీజ్ థింక్, ఎందుకంటే మనం మెచ్యూర్డ్గా ఆలోచించాలి. వీఆర్ నాట్ స్టిల్ ఇన్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ టు థింక్ దట్ ఓకే అబ్బాయి నాతోటే ఉండాలి, నా దగ్గర కూర్చోవాలి, ఎప్పుడు నా హ్యాండే హోల్డ్ చేసుకుని కూర్చోవాలి. నో, గెట్ ఇన్ టు ది రియాలిటీ. దట్స్ డజంట్ వర్క్ యాక్చువల్లీ. నెవర్ డిమాండ్ ఎ పర్సన్. ఓకే, సో నువ్వు ఇలానే ఉండాలి, నువ్వు ఇలానే చేయాలి, నా కోసం నువ్వు ఇలానే ఉండాలి. నెవర్ డిమాండ్ ఎ పర్సన్. ఓకే, అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ ది అదర్ పర్సన్ టు చేంజ్ అకార్డింగ్ టు అస్. ఐ థింక్ యూ గాట్ ఇట్. వేరే అవతల పర్సన్, నీ పార్ట్నర్ని నీకు తగ్గట్టు మార్చుకోవాలని నెవర్ ఆస్క్ దెమ్. తను చెప్పకముందే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఓకే నేను ఈ వర్క్ చేస్తే తనకి నచ్చదు, సో ఐ షుడెంట్ డూ దట్ అనేది మనకి తెలియాలన్నమాట. సో అలాంటప్పుడు ది రిలేషన్షిప్స్ గెట్ వెరీ హెల్తీ. ఆల్రైట్, సో ఎలాంటి క్లాషెస్ ఉండదు. అండ్ నెక్స్ట్, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు అలా జస్ట్ డోంట్ సిట్ అండ్ ఆర్గ్యూ లైక్ ఎనీథింగ్. సిట్, ఇప్పుడు నీ పార్ట్నర్ ఎక్కువ హైపర్ ఉన్నా కూడా జస్ట్ సిట్ కామ్లీ లిజన్ టు దట్. నువ్వు కూడా లైక్ తను ఆర్గ్యూ చేస్తుంటే నువ్వు కూడా వాయిస్ రైజ్ చేసుకుని పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేసుకుని బ్రేకప్ వరకు వెళ్ళకూడదు యాక్చువల్గా. ఇప్పుడు నీ పార్ట్నర్కి నీకు తెలుసు, నీ పార్ట్నర్కి కొంచెం యాంగర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం హైపర్గా ఉంటారు అని నీకు తెలిసినప్పుడు యూ జస్ట్ కామ్ డౌన్, జస్ట్ సిట్. ఓకే లిజన్ టు దెమ్. వాళ్ళు ఎంతవరకు అరిచినా లిజన్ టు దెమ్. దట్ ఈస్ వెల్ అండర్స్టాండింగ్ లైస్. ఓకే, లిజన్ టు దెమ్. వెన్ దే గెట్ కామ్ డౌన్, దెన్ సిట్, కూల్ డౌన్. ఓకే, సిట్ అండ్ టాక్ టు ఈచ్ అదర్. వెన్ యూ లవ్ దెమ్, నువ్వు వాళ్ళని లవ్ చేసినప్పుడు సారీ చెప్పేదంటూ అది నీ తప్పు లేకపోయినా కూడా యూ కెన్ టెల్ సారీ టు దెమ్, బికాస్ వాళ్ళు ఏమైనా వేరే వాళ్ళు కాదు కదా, యూ లవ్ దెమ్, రైట్? సో సారీ చెప్పేసి యూ కెన్ జస్ట్ సిట్ అండ్ టాక్. సో హియర్ వేర్ ఇస్ అండర్స్టాండింగ్ లైస్. ఓకే, అండ్ ఇలా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఓకే సో ఇలా జరిగింది, నువ్వు ఎందుకు అరుస్తున్నావు. సో వెన్ యూ హ్యావ్ దట్ హెల్దీ కాన్వర్జేషన్ ఆటోమేటిక్లీ ఆ ఆర్గ్యుమెంట్స్ నుంచి యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ దాట్. ఓకే, రాదర్ దాన్ raising the voices and breaking up the relationship, you can just coolly solve this problem. Okay, don't indirectly ask them for any, indirect గా నువ్వు ఏది అడగకు. when you want, you ask them directly. నాకు అది కావాలి, సో ప్లీజ్ తెచ్చివు. యూ కెన్ జస్ట్ ఆస్క్ దెమ్ డైరెక్ట్లీ. ఇండైరెక్ట్గా ఏది ఇప్పుడు మనం పోర్ట్రేట్ చేయకూడదు అనమాట మన పార్ట్నర్కి, అండర్స్టాండ్? సో డైరెక్ట్గా అడుగు, నాకు ఈరోజు ఇక్కడికి వెళ్ళాలని ఉంది, ప్లీజ్ టేక్ మీ.
ఇన్ కేస్ వాళ్ళకి ఓకే అయితే లెట్ దెమ్ టేక్. అండ్ మనం ఇలా అడిగినప్పుడు లేదు నాకు కొంచెం వర్క్ ఉంది, నాకు కొంచెం నెక్స్ట్ వీక్ ఎక్కడైనా ప్లాన్ చేద్దాము అలా అన్నప్పుడు ఓకే, సో నీకు వర్క్ ఉంది కదా, ఓకే దట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్, సో నెక్స్ట్ వీక్ విల్ ప్లాన్, సో దిస్ వీక్ దట్స్ ఓకే అని అండర్స్టాండింగ్తో ఉండాలి. కానీ లేదు నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే తీసుకెళ్ళు అన్నప్పుడు అలా దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ, రైట్? దట్ ఈస్ ఇమ్మెచ్యూరిటీ. సో నెవర్ బిహేవ్ ఇమ్మెచ్యూర్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఈగోకి అస్సలకి వెళ్ళకూడదు. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ హ్యావ్ ఈగో. యా, అంటే బాయ్స్కి ఈగో లేదని కాదు, ఎస్ బాయ్స్కి కూడా ఈగో ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ హ్యావ్ ఈగోని ఆ ఈగో అనే బ్యారికేడ్ కొంచెం యూనో ఆ ఈగో అనే బ్యారికేడ్ని మనం కట్ చేస్తే సో మోస్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ చాలా హెల్తీగా ఉంటాయి, బ్రేకప్స్ ఉండవు అనమాట. సో గర్ల్స్ కొద్దిగా ఆ ఈగో అనేది కొద్దిగా పక్కన పెట్టి ప్లీజ్ అండర్స్టాండ్ యువర్ పార్ట్నర్, ఆల్ రైట్? సో ఇంకొకటి, ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, అంటే స్ట్రగల్స్ ఉంటాయి, హ్యాపీనెస్ కూడా ఉంటుంది. సో హ్యాపీనెస్ ఉన్నప్పుడు కలిసి ఉండి అండ్ స్ట్రగల్స్ వచ్చినప్పుడు లేదు తను చాలా స్ట్రగుల్లో ఉన్నాడు, నన్ను ఎక్కడ చూసుకుంటాడు అని చెప్పేసి విడిపోయి బ్రేక్ అవ్వకూడదు అనమాట. తను కష్టాల్లో ఉన్నా హ్యాపీనెస్ ఉన్నా వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ఈచ్ అదర్, అది మెయిన్ పాలసీ అనమాట. సో అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇదర్ అన్మ్యారీడ్ కపుల్ అనమాట, ఓకేనా? దర్ ఇన్ టు రిలేషన్షిప్, మంచిగా ఫస్ట్ లైక్ ఎవ్రీథింగ్ హీ మంచిగా ఎర్న్ చేస్తున్నాడు, దే వర్ లీడింగ్ అ వెరీ హ్యాపీ లైఫ్, ఓకే? మంచిగా లైక్ అవుటింగ్స్కి వెళ్తారు, సో మంచిగా ఉండేది. అండ్ ఒక సర్టెన్ పాయింట్లో హీ లాస్ట్ హిస్ జాబ్, అబ్బాయి లైక్ తన పార్ట్నర్ అనమాట అబ్బాయి, హీ లాస్ట్ హిస్ జాబ్ అండ్ అటు పేరెంట్స్కి చెప్పుకోలేక, ఓకే ఫ్రెండ్స్ ఉన్నారు బట్ ఎంతవరకు ఫ్రెండ్స్, తనకి ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర అడగడం ఇష్టం ఉండదు అనమాట, లైక్ మనీ లేవు అది ఇది అని చెప్పేసి. సో ఎంతవరకు పేరెంట్స్ని అడగాలంటే సో దే విల్ జస్ట్ గెట్ టెన్స్డ్. సో పేరెంట్స్ని కూడా అప్రోచ్ చేయలేకపోయాడు. అండ్ తను అంత స్ట్రగల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళుంటే హీ విల్ గెట్ ఇన్ టు అ ట్రామా కైండ్ ఆఫ్ థింగ్, రైట్? హీ విల్ గెట్ ఇన్ టు అ డిప్రెషన్. బట్ ఆ అమ్మాయి అదే అమ్మాయి లేదు నేను నీకు తోడుగా ఉన్నాను, ఓకే, సో ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఎంత స్ట్రగుల్ వచ్చినా వీ హ్యావ్ టు సాల్వ్ టుగెదర్, ఓకే? సో అలా మోటివేషన్ ఇచ్చినప్పుడు, అలా కొంచెం తనకి ధైర్యం చెప్పినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హీ కెన్ హ్యాండిల్ ఇట్, రైట్? సో అమ్మాయిలకి మెయిన్గా ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే స్ట్రగల్స్లో ఉన్నా, ఓకే, హ్యాపీనెస్ ఉన్నా ఆ సేమ్ పర్సన్ తోటి ఉండాలి, ఆల్రెడీ. స్ట్రగల్స్ వచ్చినప్పుడు వెళ్ళిపోవడం, ఓకే, హ్యాపీనెస్ వచ్చినప్పుడు మళ్ళీ రావడం, దట్ ఆ రిలేషన్షిప్లో అది ఉండకూడదు, ఆల్రెడీ. రిలేషన్షిప్ అంటే ఏంటి? లైక్ అవుటింగ్స్, లైక్ రెస్టారెంట్స్, పబ్స్, మూవీ నైట్స్, అది కాదు మెయిన్. అదంతా ఉంది, దట్ ఈస్ ఆల్ సెకండరీ. బట్ మెయిన్గా ఏంటంటే అండర్స్టాండింగ్ అ పర్సన్, ఓకే, ఇన్ ఆల్ ది సిచ్యువేషన్స్. అండ్ ఆ పర్సన్తో ఎంత స్ట్రగల్స్ వచ్చినా తనతోటి తన హ్యాండ్ని గట్టిగా హోల్డ్ చేసుకొని ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్పే అమ్మాయి ప్రతి అబ్బాయి కోరుకుంటాడు అనమాట లైఫ్లో. లవ్ అన్నప్పుడు అండర్స్టాండింగ్, కేరింగ్, ఓకే, దిస్ కమ్స్ ఇన్ టు అ పిక్చర్. ఓకే, బిఫోర్ ఈ వీడియోని ఎండ్ చేసే ముందు లాస్ట్గా ఒక చెప్పాలనుకుంటున్నాను. ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఎవరైనా మిస్టేక్స్ ఆర్ కామన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్, ఓకే? నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ హియర్. ఈ వరల్డ్లో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. బట్ ఒకే మిస్టేక్ని రిపీట్ చేస్తూ ఉంటే దెన్ మనం కన్సిడర్ చేయాలన్నమాట. బట్ ఫస్ట్ టైం ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కోటి నువ్వు ఇది చేస్తున్నా, ఇది తప్పు కోటి, ఇది చేయకూడదు కోటి అని ఫస్ట్ టైం వార్నింగ్ ఇచ్చినప్పుడు సెకండ్ టైం అది రిపీట్ చేశారనుకోండి, దెన్ నువ్వు ఆలోచించాలి, ఈ అమ్మాయి నేను చెప్పాక కూడా ఈ అమ్మాయి మళ్ళీ అదే మిస్టేక్ చేస్తుంది, సో ఏంటి ఈ అమ్మాయి, సో అప్పుడు కొంచెం థింక్ చేయాలి. అదే కానీ ఫస్ట్ టైం ఆ అమ్మాయి ఏదైనా మిస్టేక్ చేస్తే అబ్బాయి మిస్టేక్ చేస్తే బ్రేకప్ చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. నువ్వు ఇది ఇలా చేయకూడదు తప్పు, సో డోంట్ డూ దట్ మిస్టేక్ అగే అని కూర్చొని సాల్వ్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ థింక్ దట్ మెనీ బాయ్స్, ఓకే, చాలా మంది అబ్బాయిలు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నువ్వు అలా చేయకు, నువ్వు ఇలా చేయకు, నువ్వు ఎందుకు వాళ్ళతో వెళ్తున్నావు, నువ్వు ఎందుకు వీళ్ళతో వెళ్తున్నావు, వై ఆర్ యూ గోయింగ్, లేదు నువ్వు నాతోటే రావాలి అని చాలా మంది అబ్బాయిలు అంటారు, రైట్? సో కాయిన్ హ్యాస్ టూ ఫేసెస్ కదా. సో నీ సిచ్యువేషన్లో అసలు అప్పుడు అమ్మాయిలు ఏమనుకుంటారు, నేను ఎందుకు నాకు అంతే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, నేను ఎందుకు వెళ్ళకూడదు, ఓకే? మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ థింక్ దట్. బట్ సేమ్ నీ పార్ట్నర్ వేరే అమ్మాయిలతో వెళ్తే నీకు ఎలా ఉంటుంది? విల్ యూ అక్సెప్ట్ దట్? ఓ వెళ్ళి ఎంజాయ్ చేయను, యూ డోంట్ అక్సెప్ట్ దట్. సో నీ సైడ్కి వస్తే
నువ్వు అక్సెప్ట్ చేయవు. బట్ తను ఇలా చెప్తే అది రెస్ట్రిక్షన్స్ అని అనుకుంటావు. దట్ ఈస్ నో, అలా ఏం ఆ థాట్ రాకూడదు అనమాట మైండ్కి. సో ఇన్ అ రిలేషన్షిప్ బోత్ హ్యావ్ పొసెసివ్నెస్. ఒక అండ్ మోస్ట్ ఆఫ్ ది కేరింగ్ అబ్బాయి సైడ్ నుంచి వస్తుంది అనమాట. అమ్మాయిలు ఏమనుకుంటారు, దే ఎక్స్పెక్ట్ టు షో ది లవ్ ఆన్ దెమ్ అమ్మాయిలకి. బట్ అబ్బాయిలు ఏంటంటే దే డోంట్ ఎక్స్ప్రెస్ బట్ దే కేర్ మోర్. కేరింగ్లోనే వాళ్ళ లవ్ అనేది చూపిస్తారనమాట అబ్బాయిలు. సో నెవర్ యూనో మిస్అండర్స్టాండ్ దట్ ఓకే రెస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు, తినేంటి ఇలా ఉంది, నా లైఫ్ నేను ఇండిపెండెంట్, ఐ షుడ్ బి ఇండిపెండెంట్ అని మెనీ గర్ల్స్ దే హ్యావ్ మోర్ ఆఫ్ యాటిట్యూడ్. So don't keep that attitude in relationships. Relationships doesn't work with attitudes and ego. Alright, so ఈ కొన్ని చిన్న చిన్నవి కొంచెం మనం అండర్స్టాండింగ్గా ఉంటే తెలుసుకుంటే మోస్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్స్ గో హెల్దీ అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్స్ ఉంటాయన్నమాట. డోంట్ ఇమ్మెచ్యూర్లీ గెట్ ఇన్ టు రిలేషన్షిప్స్, ఓకే? బికాస్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం నేను కొంచెం షేర్ చేసుకోవాలనుకున్నాను మీతోటి. ఐ థింక్ యూ like the video and please do like and subscribe my YouTube channel. Thank you. Have a nice day. Bye.